హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? అందరు బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ నా థంబ్నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ విజన్ బోర్డ్ ప్రెప్ అనమాట. అయ్యో మర్చిపోయాను, ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ టు మేక్ ఏ విజన్ బోర్డ్ అనమాట. సో చూసేయండి. అండ్ గైస్, బిఫోర్ వి స్టార్ట్ ది వీడియో, లెట్ మీ ఆన్సర్ సమ్ బేసిక్ క్వశ్చన్స్. ఏంటంటే, విజన్ బోర్డ్ అంటే ఏంటిది? ఎలా చేస్తారు? అసలు అది చేస్తే వర్క్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, విజన్ బోర్డ్ అంటే ఇట్ ఈస్ అన్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అవర్ డ్రీమ్ లైఫ్స్. సో మనం ఈ బోర్డ్ మీద మనకు కావాల్సిన స్పెసిఫిక్ గోల్స్ అండ్ డ్రీమ్స్ని పెట్టడం జరుగుతుంది. లైక్ అందరికీ వాళ్ళ వాళ్ళ గోల్స్ ఉంటాయి కదా. సో అలా మనము పిక్చర్స్ రూపంలో అయినా, లైక్ అఫర్మేషన్స్ అండ్ ఇలా XYZ వేలో పెడతామన్నమాట. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ టు లుక్, లైక్ చూడంగానే యా దీస్ ఆర్ మై గోల్స్ ఇన్ 2025 అన్నట్టు కనిపించడానికి ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఇమాజిన్, మనం విజన్ బోర్డ్ని ఒక ఫ్యూ వీక్స్ చూస్తే మనకి తెలియకుండానే సబ్కాన్షియస్లీ మన బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది థింగ్స్ దట్ వీ వాంటెడ్ టు డూ ఫ్రమ్ సో లాంగ్. అండ్ దీనివల్లనే తెలియకుండానే చిన్న చిన్న చేంజెస్ వస్తాయి మన లైఫ్లో, విచ్ షోస్ బిగ్ ఇంపాక్ట్ ఇన్ లాంగ్ రన్. అండ్ అనదర్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, మన హ్యూమన్స్కి ఒక్క డేలోనే 60,000 to 80,000 ఆఫ్ థాట్స్ వస్తాయి అన్నమాట. అందులోనే మనకి 80% ఆర్ నెగటివ్ అండ్ 90-95% రిపీటేటివ్ థాట్సే ఉంటాయండి. సో మనం ఓవర్ థింక్ చేస్తూ అదే లూప్లో ఉండిపోయామన్నమాట ఆ నెగిటివ్ థాట్స్తో. సో ఇది కాదు మనకు కావాల్సింది ఈ న్యూ ఇయర్కి. జస్ట్ ఈ లూప్లో నుంచి బయటికి వచ్చి ఆన్ ఏ పాజిటివ్ నోట్ మీ డ్రీమ్స్ని అచీవ్ చేయడానికి ఈ విజన్ బోర్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ టు మేక్ ఇట్ సింపుల్, నేను మీకు 3 points చెప్తాను విచ్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ది విజన్ బోర్డ్ ప్రెప్ అనమాట. చూసేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ముందుగా విజన్ బోర్డ్ చేయాలి అంటే క్లారిటీ చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటున్నారు, అండ్ ఆల్సో థింగ్స్ దట్ యూ వాంటెడ్ టు అచీవ్. సెకండ్ పాయింట్ వచ్చేసి సెల్ఫ్ డౌట్. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మన లైఫ్లో, తో అవి మనం చేయగలిగినా కూడా మనకి సెల్ఫ్ డౌట్ వల్ల మనం చేయలేకుండా ఆగిపోవాల్సి వస్తుంది. సో ముందు అది తీసేయండి మీ మైండ్స్లో నుంచి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పుట్ ఇట్ ఆన్ విజన్ బోర్డ్. స్లోలీ యూ విల్ అచీవ్ ఇట్ అండ్ సీ ది ప్రోగ్రెస్. అంతే. ఏమున్నా కూడా చాలా పేషెన్సీగా వెయిట్ చేయండి. యూ విల్ ఫర్ షూర్ గెట్ ది ప్రోగ్రెస్. థర్డ్ పాయింట్ ఈస్ కాన్స్టెంట్ రిమైండర్. సో మీరు అనుకోవచ్చు అనమాట, ఏమైనా ఉంటే లైక్ మనకి గుర్తుంటుంది కదా బ్రెయిన్స్లో, అంత అవసరమైతే 4 notes రాసుకుంటాం కదా అని అనిపించచ్చు. బట్ బేసికల్లీ మనము మర్చిపోతాం అనమాట. ఎందుకంటే మనకు ఉన్నది 1-2 డ్రీమ్స్ కాదు కదా, లైక్ చాలామందికి నెంబర్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటుంటాయి. సో దీనివల్ల, ఈ విజన్ బోర్డ్ వల్ల మనకి కాన్స్టెంట్ రిమైండర్ అనేది పక్కా ఉంటుంది, విచ్ విల్ హెల్ప్ అస్ సో మచ్. మెయిన్లీ మనం ఇంట్లో ఎక్కువ స్పెండ్ చేసే ఏరియాలో పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ సో మచ్. బికాజ్ మనం కాన్స్టెంట్గా అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేసినప్పుడల్లా అది మన కంటికి కనిపిస్తుంది. సో దట్ మీకు కూడా ఇంకా నుంచి పుష్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు డూ దిస్ ఇయర్. సో అట్లా మీరు పక్కా అది మీకు కాన్స్టెంట్ రిమైండర్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు వాల్పేపర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఫోన్స్లో, ఐప్యాడ్స్లో, మీ ల్యాప్టాప్స్లో అట్లా వాల్పేపర్ లాగా పెట్టుకుంటే కూడా ఇట్ విల్ హెల్ప్ యూ. సో ఇప్పుడు దాకా మనము వాట్ ఈస్ విజన్ బోర్డ్ అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఫర్ క్రియేటింగ్ విజన్ బోర్డ్ అనేది తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం హౌ టు ప్రిపేర్ విజన్ బోర్డ్ కూడా తెలుసుకుందాము. ముందుగా మీకు మీరు కొంచెం టైం ఇచ్చుకోండి. ఐ వుడ్ సే సమ్ 20-30 minutes ఇన్ ఎ డే ఈజ్ ఎనఫ్. అండ్ మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి, మీరు మీ లైఫ్లో ఎక్కడ ఉన్నారు రైట్ నవ్ అనేది. అండ్ జస్ట్ డూ జర్నల్ రిగార్డింగ్ యువర్ పర్సనల్ లైఫ్. అండ్ ఇది చేసేటప్పుడు ఎలోన్గా కూర్చొని చేస్తే ఇట్ వుడ్ బీ రియల్లీ బెటర్. అండ్ పుట్ ఆల్ యువర్ థింగ్స్ వాట్ యూ వాంటెడ్ టు డూ ఇన్ ఎ పేపర్ ఆర్ ఎ నోట్, ఎనీథింగ్ అన్నీ కూడా రాసి పెట్టుకుంటే ఇట్ వుడ్ బీ ఈజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటెన్షన్స్ అండ్ గోల్స్. ఫస్ట్ మీరు మీ ఇంటెన్షన్స్ అండ్ గోల్స్ అన్నీ కూడా తెలుసుకోండి. ఇట్ మైట్ బీ కెరియర్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్ అండ్ ఫిట్నెస్, హెల్తీ ఈటింగ్
అండ్ ఎనీథింగ్ ఫ్యామిలీ రిగార్డింగ్ ఆల్ దిస్ థింగ్స్ ఇట్ మైట్ బీ. సో ఇవన్నిట్లోకి వెళ్ళి కూడా పిక్ సమ్ స్పెసిఫిక్ గోల్స్. సో ఆఫ్టర్ ఆల్ ది గోల్స్ ఆర్ సెట్, నౌ కమ్స్ ది ఫన్ పార్ట్. ఏంటంటే మనం ఒకసారిగా మన గోల్స్ అన్నీ కూడా ఇట్లా పేపర్ మీద రాసి పెట్టుకుంటే స్పెసిఫైడ్గా, అండ్ ఆఫ్టర్ దిస్ మనము ఏదైతే మనం రాసి పెట్టుకున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో, సర్టన్ గోల్స్ ఫిక్స్ అయ్యి రాసి పెట్టుకున్నవి ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి మనము పింట్రెస్ట్లో పెట్టి సర్చ్ చేస్తాం అన్నమాట. దెన్ యూ విల్ గెట్ సమ్ విజువల్స్. లైక్ నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్కి నాకు ఒక కార్ కొనుక్కోవాలని, సో నేను వెళ్ళి పింట్రెస్ట్లో కొడతాను కార్ రిగార్డింగ్ పిక్చర్స్, ఐ విల్ గెట్ ఏ పిక్చర్ అనమాట. దోస్ ఆల్ ది పిక్చర్స్ ఐ విల్ బి కలెక్టింగ్ అనమాట. ఐ విల్ బి డౌన్లోడింగ్ ఆల్ ది పిక్చర్స్. సో నేనైతే పింట్రెస్ట్లో వెళ్ళి నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసేసుకున్నాను అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ది పిక్చర్స్ అండ్ యూ కెన్ ఆల్సో కలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. నాట్ ఓన్లీ పిక్చర్స్, యూ కెన్ ఆల్సో గెట్ సమ్ అఫర్మేషన్స్, సమ్ మోటివేషన్ కోడ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దోస్ ఆల్ యూ కెన్ కలెక్ట్ ఇన్ ది పింట్రెస్ట్. సో మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక విజన్ బోర్డ్ అండ్ యూ నీడ్ 2 glues. 1 glue సరిపోద్ది. ఇఫ్ నీడెడ్ స్కెచెస్, ఇదైతే ఆప్షనల్. సో ఇవి ఇలా ప్రింట్ తీసుకొని పెట్టుకున్నవి. అండ్ ఆల్సో ఈ ప్రింట్ అనేది మీరు, ఐ విల్ షో యూ జస్ట్ ఎ సెకండ్. నేను ఇలా పెట్టుకున్నాను అనమాట, లైక్ ఇలా పెట్టేసుకున్నాను ఐప్యాడ్లో. యాజ్ యూ కెన్ సీ నేను ఇలా పెట్టుకున్నాను అనమాట. అంటే నేను ఏం చేశానంటే, క్యాన్వా అనే ఒక యాప్ ఉంటుంది కదా, సో ఆల్ ది పిక్చర్స్ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ పింట్రెస్ట్ అవన్నీ తీసుకెళ్ళి నేను క్యాన్వాలో పెట్టేస్తాను. సో ఇట్లా వాల్పేపర్ లాగా నాకు వచ్చేసింది. అండ్ ఫోన్లో కూడా పెట్టుకున్నాను అనమాట. ఫోన్ అండ్ ఐప్యాడ్ వీటిలో కూడా పెట్టుకున్నాను. సో మీరు కూడా క్యాన్వాలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రింట్అవుట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 200 పడుతుందేమో. అంటే డిపెండ్స్ అనమాట, పిక్చర్స్ని బట్టి ఉంటుంది. అది కూడా అఫోర్డబుల్లే. మొత్తం ప్రాసెస్ అయితే సమ్ అరౌండ్ 500 లోపు అయిపోతుంది గైస్. కొంచెం కష్టమైతే ఉంటుంది, బికాస్ కట్ చేయాలి ఓపిక్గా కూర్చొని, ఇవన్నీ అతకబెట్టాలి ప్రాపర్గా, అదైతే ఉంటుంది. బట్ నిజంగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అంటే అనిపించచ్చు, మెస్సీగా అనిపించచ్చు చేసేటప్పుడు, బట్ ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ గైస్. సో గైస్ ఇప్పుడు నేనైతే ఈ క్యాన్వాని కట్ చేస్తున్నా. సో గైస్ మీరైతే లాస్ట్ వరకు చూడండి వీడియోని, బికాస్ నేను లాస్ట్లో ఐ విల్ రివీల్ యూ నేను ఎలా చేస్తాను. ఓకే, ఖరాబ్ అయితే అయిందిలే కానీ చేసేద్దాం ఇంకా. సో ఫస్ట్ అయితే నేను ఏది ఎక్కడ పెట్టాలనేది కొంచెం థింక్ చేయాలన్నమాట. లైక్ కెరియర్ ఒక సైడ్. పిక్చర్స్ ఎక్కువ అయిపోయినాయి గైస్ నావి. పిక్చర్స్ ఎక్కువ అయిపోయినాయి, బోర్డు చిన్నగా అయిపోయింది. నేను అసలు ఈ పిక్చర్స్ అన్ని కలెక్ట్ చేసేటప్పుడు అనుకున్నా పిక్చర్స్ తక్కువ అవుతాయేమో అని. చూస్తే ఇక్కడ నిండిపోయింది మొత్తం. ఓకే చూద్దాం, కొన్ని తీసేయాల్సి వస్తుంది అనుకుంటా. అంటే ఇక్కడ పెట్టకపోయినా అయిపోతాయి అని అనుకునేవి తీసేద్దాం. మీరు కూడా చేయండి గైస్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఫన్ టు డూ. అండ్ ఆల్సో ఇలా చేస్తే కూడా మనకి ఇట్ వుడ్ బి వెరీ మచ్ ఈజీ అనమాట. మనకి ఏం కావాలో మనకి తెలిసిపోతుంది కదా ఇలా చూసినప్పుడల్లా. యాక్చువల్లీ గ్లూ ప్రాపర్గా అంటుకోవట్లేదు. టూ టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. సో గైస్ స్టే ట్యూన్. లాస్ట్కి ఐఎమ్ నాట్ గోనా రివీల్ వాట్ ఐ కెప్ట్. మొత్తం అంత పర్టికులర్గా ఏం చూపాను, బికాజ్ కొన్ని
ఉంటాయి కదా గైస్, చూపిస్తే అవ్వని, ఐ మీన్ చెప్తే అవ్వని అలాంటివి. అదర్ దెన్ దట్ ఐ విల్ షో యూ ఎలా చేశాను అనేది. So guys, the vision board is ready. Somehow I have managed to do, but the first time చేస్తున్నాను అనమాట. సో చూపిస్తాను. పర్లేదు, బాగానే వచ్చింది. వెయిట్ చేయండి, ఆగండి. సో యా, మై రూమ్ ఇస్ టోటల్ మెస్. ఇప్పుడు చాలా చాలా అంటే ఒక 1 hour ఏమో టైం పట్టింది స్టిక్కింగ్ అదంతా కూడా. సో ఇదన్నమాట ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్. ఐమ్ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. ఐమ్ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. సో నౌ ఐమ్ గోనా పుట్ ఇట్ ఓవర్ దేర్. మంచిగా కనబడేటట్టుగా, నేను ఎక్కువ ఇక్కడనే ఉంటా కాబట్టి కనబడేటట్టుగా అక్కడ పైన పెడతాను అనమాట. సో మీకు కనుక నా ఈ వీడియో నచ్చుంటే కొంచెమైనా హెల్ప్ అయ్యి ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ డౌట్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేయబోతున్నాను. సో బాయ్ గాయస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.